H1B L1 వీసాదారులకు బిగ్ షాక్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. H1B ఆటో రెన్యువల్ అవకాశాన్ని రద్దు చేసింది. బైడెన్ కల్పించిన ఆటో రెన్యువల్ను రద్దు చేయాలని ఇద్దరు సెనేటర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. వర్క్ వీసాలకు ఆటో రెన్యువల్ అనేది ఇమిగ్రేషన్ అమలుకు అత్యంత ప్రమాదకరమంటూ వెల్లడించడం జరిగింది. వీసా గడువుని 180 రోజుల నుంచి 540 రోజులకు పెంచింది గత బైడెన్ సర్కార్ వెళ్ళిపోయే ముందు. అంటే దాదాపుగా జనవరి 10 నుంచి 13వ తారీఖు, ఐ థింక్ 13వ తారీఖున అనుకుంటా పెంచిన సందర్భం. ఆ తర్వాత ఇది అమలులోకి వస్తుందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే ఇది ఇమిగ్రేషన్ పాలసీకి, అవును, అమెరికా ఇమిగ్రేషన్ పాలసీకి గండి పెట్టేట్టుంది. మరి ముఖ్యంగా అమెరికా యుఎస్ ఇమిగ్రేషన్ పాలసీని బలహీనపరిచేలా ఉంది అంటూ కూడా ఇద్దరు సెనేటర్లు తీర్మానాన్ని పాస్ చేశారు. దీంతో ప్రస్తుతం ఇది పరిశీలనకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా H1B L1 వీసా హోల్డర్కు సంబంధించి ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి, ఎందుకంటే వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ను రివర్సింగ్ చేయబోతున్నాడా, అంటే దీన్ని మళ్ళీ రివోక్ చేయబోతున్నాడా, దీన్ని మళ్ళీ పాత పద్ధతికి తీసుకువెళ్ళబోతున్నాడా అంటూ కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంటోంది.